పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. మరొక పర్యాయం యోధా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదివే వారికి సమయం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు ఏం చేయండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఒక పాంప్లెట్ పెట్టాను ఫేస్బుక్లో. ఏమని పెట్టానంటే, నీవెవరో నీవు తెలుసుకో. అర్థమైందా నా మాట? నీవెవరో నీవు తెలుసుకో. మనం ఎవరో మనకు తెలుసా లేదా? కానీ కొన్నిసార్లు మర్చిపోతున్నాం మనం ఎవరమో. మనకు దేవుడు ఏ ఆధిక్యత ఇచ్చాడో, మనల్ని ఏ స్థాయిలో పిలిచాడో, ఏ స్థాయికి తీసుకెళ్ళాడో, ఎందుకు పిలిచాడో, దేని కొరకు పిలిచాడో, ఆ మాటకన్నా అర్థాలు ఉన్నాయి. అప్పుడు రకరకాల పెద్ద పెద్ద పాస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టడం మొదలెట్టారు. నిజమే, ఐ ఆమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని ఒక ఆయన పెట్టాడు. నిజమే, ఐ ఆమ్ బిషప్ అని పెట్టాడు. ఎస్, ఐ ఆమ్ రెవరెండ్ అని పెట్టాడు. ఎస్, ఐ ఆమ్ ఏ ఎవెంజలిస్ట్ అని పెట్టాడు. ఎస్, ఐ ఆమ్ ఏ టీచర్ అని పెట్టాడు. ఎస్, ఐ ఆమ్ ఏ విశ్వాసిని అని పెట్టాడు. రకరకాల మెసేజ్లు పెడుతున్నారు. నిజమే, ఓకే, నో ప్రాబ్లం. వీఆర్ రిమైండింగ్ బై ద జీసస్ క్రైస్ట్ వర్డ్స్, మై గాడ్ బ్లెస్ యూ అని మరలా నేను వాళ్ళందరికీ పెట్టడం జరిగింది. నిజమే, ఒకసారి మరలా మీ పిలుపు ఏంటో, మీ దర్శనం ఏంటో, మీరెవరో, మీరు ఎందుకు పిలువబడ్డారు, మీరు ఎందుకు పుట్టారు, మీరు ఎందుకు జీవిస్తున్నారు, మీరు అందరూ కూడా గ్రహించారు. నిజమే, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని దీవుల్ని మీరు పొందుకుందురు గాక నేను పెట్టాను వాళ్ళకి. నిజమే ప్రియులారా, కొన్నిసార్లు మనం ఎవరమో మర్చిపోతాం. మనల్ని ఏ స్థాయిలో మన దేవుడు పిలిచాడో మర్చిపోతాం. అసలు ఎందుకు పిలిచాడో మర్చిపోతాం. మనం ఏం చేస్తున్నాం కూడా మర్చిపోతుంటాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట ఒక ఆయన. డాక్టర్ గారండి, నేను ఇట్టే మర్చిపోతున్నానండి, మతిమరుపు వచ్చేసిందండి, దానికి మందు ఇవ్వండి అని వెళ్ళాడంట. ఒరే, వీడు ముందే మర్చిపోతాడో, మళ్ళీ మనకి డబ్బులు తీసేసుకోరు వీడి దగ్గర ముందుగానా, మళ్ళీ లేకపోతే ఇచ్చేసానని చెప్పేసి మన మీద గొడవ ఆడతాడు వీడు. రే బాబు, అర్జెంటుగా కాంపౌండరు, మా భాస్కర్రావు గారి హాస్పిటల్లో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఉదయాన్నే గంగాదేవిపేటని సైకిల్ తొక్కొచ్చేస్తుంటాడు. తొక్కొత్తి ఎప్పుడైనా నేను తెల్లవారు అలాగే వెళ్తుంటే, పాస్టర్ గారు ఆగండి, రండి ఇద్దరం కలిసి నాకు టీ తాగుదాం అంటారు. మరి మా పురుషులు ఎప్పుడు అలాగ అనలేదు నన్ను. దేవుని స్తోత్రం. ఆయనకు ఒక అన్యుడంటే ఆయన, నా గురించి తెలిసింది ఆయనకి. ఆయన తాబీదులు కూడా కడతాడు. అయితే ఒకవేళ ఆయన్ని ఓవర్టాక్ చేస్తున్న ఏదైనా భూతమైన, దయ్యమైన, పిశాసైనా, కిసాసైనా ఏం చేస్తాడో నాకు అబ్జెక్తుంటాడు, నేను వదలబడుతుంటాను. అది మా ఇద్దరికి ఉన్నటువంటి చిన్న రిలేషన్షిప్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా వినండి, ఒక అన్యుణ్ణి దేవుని వైపు నడిపించాలంటే మనం ఏం చేయాలి? కాంతో కోంతో దేవుని ప్రేమను చూపించడానికి ఇష్టపడాలి. ఆడు ఎలాంటోడంటావని మనకెందుకు, ఒక మాట చెప్పు చూడు, లేకపోతే నువ్వు తినేది ఎట్టు చూడు, ఆయనకు నచ్చింది ఒకసారి నువ్వు చేసి చూడు, ఆయనకి ఇష్టంగా నువ్వు ఉండడానికి ఇష్టపడు. ఖచ్చితంగా మన వైపు ఏం చేస్తారు? వారు ఆకర్షింపబడతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ యోధా పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక చక్కని మాట. మరొక పర్యాయం పురుషుల్లోంచి ఎవరన్నా చదవండి అదే మాట. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఏం చేయబడాలంటే, మొట్టమొదటగా ఇది పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనవి 2 ఉన్నాయి. ఎన్నున్నాయి? పరిశుద్ధమైనవి, అతి పరిశుద్ధమైనవి. అతి పరిశుద్ధమైనవి అంటే ఏంటి? పరిశుద్ధమైనవి అంటే కొద్ది మంచివి, దేవునికి ఇష్టమైనవి. పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు అనే గ్రంథం మీదే, ఆయన గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం అని పేరు ఉంది. అలాగే అతి పరిశుద్ధమైనవి అంటే పరిశుద్ధతలో నుంచి ఇంకా ఎక్స్ట్రాడినరీ, ఇంకా ఉన్నతంగా, ఇంకా హెచ్చుగా. అర్థమవుతుందా మీకు? ఇంకా ఉన్నతమైన రీతిలో మన ఆలోచన ఉండాలని అతి పరిశుద్ధమైనవి కూడా ఉన్నాయి. రెండవది, మనం ముట్టకూడని ఉన్నాయి, మనం ముట్టవలసినవి ఉన్నాయి, మనం తీసుకోవాల్సినవి ఉన్నాయి, మనం దాని జోలికి వెళ్ళకూడనివి ఉన్నాయి. అవి ఏంటో మనకు తెలుసు, కానీ తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామో పట్టబడతా లేదంట.
దేవుని చేత మనం ఏం చేయబడలేదు, జత చేయబడతలేదంట. ఆయనేమో తన యవన రక్తాన్ని, స్వరక్తాన్ని ఇచ్చి మనల్నేమో కడుక్కున్నాడాయే. ఆయనేమో మన కొరకు ప్రాణం పెట్టాడాయే. అయినప్పటికీ మనం ఏం చేయలేదు, ఆయనతో కట్టబడడానికి ఇష్టపడతలేదు. కట్టబడిన గాడిదైనా ఇప్పగానే తాడెట్టుకుంటే వెనకాల వచ్చేస్తుంది, కానీ దేవుడు మనల్ని కట్టాలని ఆశపడుతున్నప్పుడు మనం ఇష్టపడతలేదు. దేవునికి స్తోత్రం. చాలా కుటుంబాలు కట్టబడతలేదు, ఇడిపోతున్నాయి. చాలా మంది విశ్వాసులు సంఘములో కట్టబడతలేదు, ఇడిపోతున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడేమో ఇష్టపడుతున్నాడు ఆయనకు దగ్గరగా రావాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో మీ కష్టసుఖాలు చెప్పాలని, ఆయనతో అనుబంధం కలిగి ఉండాలని, ఆయనతోనే మీ సమయం గడపాలని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత కలిగి మీరు కట్టబడాలని ఆయన ఇష్టపడుతున్నారు. మనం ఏం చేస్తున్నామో చెప్పండి. కట్టబడవలసినటువంటి మనము ఏమవుతున్నామంటే చిన్నవి మనమే మన మనసులో, మన హృదయంలో పెట్టుకుని మనము దేవుడికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు. చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను మొన్న బైవారం అనే ఒక గ్రామం వెళ్ళాను, మన పక్కన ఉన్న బైవారమే. వెళ్తే అందులో సంఘము నుండి దూరం అయిపోయినటువంటి ఒక యవనస్తుడు నాకు దొరికాడు. దొరకడం అంటే ఆయనే నాకు ఫోన్ చేసి, మీ గురించి వింటున్నాను, మీ యూట్యూబ్ ఛానల్ వింటున్నాను, మీ గురించి చాలా ప్రాంతాల్లో ఆలకెత్తున్నాను, ఒకసారి రండి మా ఇంటికి, మీతో మాట్లాడాలి అన్నాడు. అసలు దేని గురించి మాట్లాడతావు, ఎందుకు రమ్మంటున్నావు, కారణం ఏంటి అబ్బాయి? రావాల్సిందైతే వస్తాను, రాకూడదైతే రావడం మానేస్తాను, ఎందుకంటే ఇదంతా కూడా మా ఊళ్ళో ఉన్నారు, మన గ్లోరీ యొక్క కుటుంబం ఉంటుంది అక్కడ, ఇంకా నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉంటాయి కనుక ఏదైనా గొడవ గందరగోళం అయితే నాకు సంబంధం లేదు, నీకేదైనా నా ద్వారా అవసరం అయితే, నా ప్రభు ద్వారా నీకేమైనా అవసరం ఉంటే నేను వస్తానని చెప్పాను. వెళ్తుల్లోకి ఆయన చర్చిలోకి ప్యాన్ కొన్నాడట. ఆ ప్యాన్ మీద పేరు రాయలేదంట, గుడి మానేశాడు. మీకు అర్థమైందా? కారణం ఉందా? తిరిగేటప్పుడు తిరిగినంతసేపు నా పేరు కనపడదు, కానీ ఆగినంటే నా పేరు అందరూ చూస్తారు కదండి. పాస్టర్ గారి తల మీదే ఉండేలా కొన్నాను నేను, అందరు భక్తులు అందరూ చూడాలని. ఆ ప్యాన్ మీద ఏమి లేదంట, మాట్లాడతలేదు మీరు. ఆ కంపెనీ పేరు లేదు. ఆయన కంపెనీలో హెచ్ఆర్ మళ్ళీ హెచ్ఆర్ అయితే కంపెనీలో, సంఘంలో కాదుగా. హెచ్ఆర్ అయితే నువ్వు కంపెనీలో, ఊర్లో కాదుగా. హెచ్ఆర్ అయితే కంపెనీలో, నీ కుటుంబంలో కాదుగా. నిన్ను కన్నా తండ్రికి నువ్వు కొడుకువేగా. నువ్వు ఏ స్థాయికి వెళ్ళిన ఇంట్లో నాన్ననే పిలాలుగా. అలాగే నిన్ను కన్నా నీ సేవకుడు, నీ యజమానుడు, నీకు భర్త ఉన్న దైవజనుడు, నిన్ను పోషించే దేవుడు, నువ్వేం చేయాలా? ఆయనకి నువ్వు ఒక ఆత్మీయ తండ్రిగానే రెస్పెక్ట్ ఇవ్వాలిగా. నువ్వెందుకు ఇలా తొందరపడ్డావు అని కొన్ని విషయాలు, అసలు విశ్వాసి యొక్క గుణం ఏంటో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, సంఘములో ఏ పనులు ఉన్నాయో 3 మాటలు చెప్పేది వచ్చేసాను. ఇందా ఫోన్ చేసి అంటాడు, మీరిచ్చిన దోషికి నా మనసు మారింది, నేను వెళ్ళిపోయానండి ఈరోజు గుళ్ళో. ఇదిగో పోస్ట్ పాట నేనే పాడాను, ఇదిగో మైక్తో పాటు ఫోటో తీసేటండి నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక దైవజనుడు అయితే ఏం చేస్తాడో తెలుసా? ఇదే మీ మంచి అవకాశము, ఇదే మిక్కులు అనుకూలమైన సమయము గనుక వెళ్ళి, అయితే ఈ రోజు నుండి మన ఇంటి దగ్గర ప్రార్థన పెడదాం, ఈ రోజు నుండి నీతో పాటు ఇలాగ గుడి మానేసులోకి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పోగే, మనమందరం ఇక్కడ తాళం కొడదాం, కొంపటెడదాం, మీ పాతగారి సంఘం ఖాళీ అయిపోతుంది. ఇంకొక దైవజనుడు అంటే పిలుపు లేని దైవజనుడు, దర్శనం లేని దైవజనుడు ఆలోచనలు అలాగుంటాయి. గనుక దేవుని చేత అభిషేకింపబడిన వారిమై, దైవజనుల చేత అభిషేకింపబడిన వారిమై, దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడిన వారి యొక్క చేష్టలు అలాగుండనే ఉండకూడదు కూడా. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ రోజున దేవాది దేవుడు మనము కట్టబడాలి, కట్టబడితే ఖచ్చితంగా మన ప్రార్థన వింటారు అని యోధ రాశాడు. చాలా చక్కని మాట అక్కడ. అయితే ప్రియులారా, 2వ మాటలో ఇంకా ఎవరు ప్రార్థన వింటారు అనే దాని గురించి చూస్తే, అపోస్తుల కార్యములు అక్కడ 10వ అధ్యాయంలో 2వ వచనం నుండి 4వ వచనం వరకు కొన్ని విషయాలు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. ఇటలీ పటాల మనబడి కాదమ్మా, 2వ వచనం నుండి చదవమన్నా. తన ఇంటి వారందరితో కూడా దేవుని
భయభక్తులు గలవాడయ్యండి. భయము ప్లస్ భక్తి, భయభక్తులు. భయభక్తులు గలవాడయ్యండి. ప్రజలకు బహు ధర్మము చేయుచు, ప్రజలకు బహుధర్మము చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు. ఎల్లప్పుడు కాదు. వింటున్నారా మాట? ఎందుకు అంత రాగం తీసాడంటే ఎల్లప్పుడే వస్తారు కొందరు. ఎప్పుడు కిస్సు మిస్, ఎప్పుడు ఎల్లప్పుడు అదే. ఎల్లప్పుడు వచ్చేవాళ్ళు కాదు, ఎల్లప్పుడును. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడు చేస్తున్నారు ప్రార్థన? దేవునికి ఒక టైం పెట్టండి, ముహూర్తం పెట్టండి మీరు. ప్రభువా, తెల్లారుజామున మాత్రమే నేను ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. మిగతా రోజంతా నువ్వు మాత్రం నాతో వచ్చేయి, నాకు సహాయం చేసే, నా అవసరతలు తీర్చే. నేను కష్టపడ్డప్పుడు నాతోటే ఉండు, నేను బండి మీద వెళ్ళేటప్పుడు నాతోటే ఉండు, నేను బొవ్వ తిన్నప్పుడు నాతోటే ఉండు, మంచిలు తాగి నా గొంతుకు పడకుండా నువ్వే కాపుదాలు కాయి. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా, నువ్వే తోడుగా ఉండని ఏం చేస్తున్నారు? ఒక్క టైం పెట్టేస్తున్నారు ఆయనకి. ఒక తెల్లారుజాము తప్ప మధ్యలో ప్రార్థన చేయమని. ఈయన ఏం చేస్తున్నాడంట? ఎల్లప్పుడూ చేస్తున్నాడంట. కానీ ఒక టైం, పర్టికులర్గా ఒక టైం మాత్రం పర్సనల్గా పెట్టుకున్నాడంట. అందుకే నేను రాత్రి ఒక కుటుంబం మాకు భోజనం చెప్పారు, ఇంకా రాలేదు ఆ కుటుంబం, వస్తారు. అయితే ఆ కుటుంబం భోజనం చెప్తే వాళ్ళకి అన్నాను, మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు మంచిదే, కానీ ఎవరంతటి వారిగా ఇండివిజువల్ ప్రేయర్ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పర్సనల్ ప్రేయర్ ఉండాలా. ప్రత్యేకమైనటువంటి దేవునితో గడిపే సంబంధం ఉండాలా. అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. అప్పుడు దేవుడు మీ మొరలో ఆలకిస్తాడు. ఎవరంతటి వారిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఇప్పుడు వారికి తెలియకపోతే విషయాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా ఎవరంతటి వారికి పర్సనల్ సమయం అనేది, పర్సనల్గా దేవునితో కలుసుకోవడం అనే అనుభవం ఉంటే ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో నువ్వు అనుకున్నవి చేయడు, ఆయన అనుకున్నవన్నీ చేసేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకున్నవి జరగకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు అనుకుంటే శరీర సంబంధంగా ఆలోచిస్తావు, లోకానుసారంగా ఆలోచిస్తావు, టెంపరీ విషయాల మీద ఆధారపడతావు. కానీ ఆయన చేసేవి దైవికంగా చేస్తాడంట. ఆయన ఆశించేవి ఉన్నతంగా చేస్తాడంట, పర్మనెంట్గా చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు టెంపరీ కావాలా, పర్మనెంట్ కావాలా, హైబ్రిడ్ కావాలా, నాటు కావాలా, తాత్కాలికమైన కావాలా, పర్మనెంట్గా శాశ్వత కాలం నీతో ఉండేవి కావాలా? మాట్లాడతాలే, దేనికి మాట్లాడరు. చెప్పండారా, 2-3 చెప్తున్నారు మీకు ఏం కావాలా అంటే మీ ప్రార్థన దేవుడు వినాలా. వినాలంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలా? ఎల్లప్పుడు చేయాలా. తట్ట ఎత్తుకున్నప్పుడే చేస్తారు కొందరు, మళ్ళీ తట్ట దించినాక చేయరు. ప్రార్థన అంటే ఎట్టనుకున్నారు? ప్రతి క్షణం కూడా ఒక మాట ఆయనతో చెప్పడం అండి. ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఇంటి దగ్గర నుంచి అక్కడ తీసుకొచ్చావు, నీకు వందనాలని దించాలంట. ప్రభా మధ్యలో ఎక్కడ నాకు కురి తొలగిపోకుండా నన్ను తీసుకొచ్చావు, సేలోకి నీకు వందనాలు. పామును తొక్కేయకుండా నువ్వు కాపాడవు, నీకు వందనాలు. బండి యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడవు, నీకు వందనాలు. ఇంట్లో బాత్రూంలో కూడా జారిపోకుండా పొద్దున సాయంత్రం వరకు ఎన్నోసార్లు కాలు జారింది, చెయ్యి జారింది, కానీ నేను పడిపోకుండా నువ్వు కాపాడవు, నీకు వందనాలు. నేను కష్టపడుకోవడానికి నాకు సహాయం చేసావు, వందనాలు. ఇదిగో టీ తాగుతున్నాను, నీకు వందనాలు. ఎంతోమందికి టీ తాగే అవకాశం లేదు, ఇదిగో భోజనం చేస్తున్నాను, మంచినీళ్ళు తాగుతున్నాను. అయ్యా నేను జనరల్ వాటర్ మానేసి మినరల్ వాటర్ తాగుతున్నాను, నీకు వందనాలు. ప్రతి దానికి ఏం చేయాలి? ఆయనకు ఒక వందనం చెప్పేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఇంకనూ నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా చెప్తాడండి, ఖచ్చితంగా చెప్తాడు. ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. చేసే ముందు కొంత పరిచర్య చేశాడు, ప్రార్థన చేసే ముందు కొన్ని చేశాడంటే ధర్మ కార్యాలు చేస్తున్నాడంట. ఇంటి వారందరితో, అందరి విషయంలో, వాళ్ళ ఇంటి వారందరిలోని ఈయనే మంచి భక్తిపరుడుగా కూడా మంచి పేరును తెచ్చుకున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నాడండి. ప్రార్థన చేసేటప్పుడు ఇవి ఉండాలి. ఇవి లేకుండా నువ్వు పొడి ప్రార్థన చేస్తే, బులుబులు దుఃఖాలు తీస్తే దేవుడు నీ ప్రార్థన వెంటో, నీకు జవాబు రాదు, నీ బాధలు తీరవు, నీ ఇబ్బందులు తొలగవు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు నేను అందరం కలిసి దేవుని తిట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఖచ్చితంగా మన బాధలు పోవాలంటే ఇదిగో ధర్మ కార్యాలు. ఎవరంటే ఈయన పేరు మాట్లాడతలేదు. ఎవరంటే అండి ఈయన? ఇటలీ పటాలంలో ఉన్నాడంట. మామూలుడు కాదంటండు, శతాధిపతి అంటండి బాబు. దేవునికి స్తోత్రం. 100,000,000 జనాంగానికి అధిపతి అయినా శతాధిపతి అంటే అంత గొప్పడే ఏం చేస్తున్నాడు? ధర్మకార్యాలు చేస్తున్నాడు. అంత గొప్పడే ఏం చేస్తున్నాడు? ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉంటున్నాడు. అంత గొప్పడే ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ
ఎప్పుడు దేవుని దగ్గర ఆయన బాధలో మాట్లాడలేదు, చెప్పుతున్నాడు. గనుక మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎల్లప్పుడు ఇంట్లో ప్రార్థన అనే ధూపం ఉండాలి. అంటే సాంబ్రాన్ని అట్టుకొచ్చి బొగ్గుల మీద వేసి సీపురు గట్టతోటో సేటతోటో ఇసిరావు గనక ధూపం అంటే అది కాదు. నీ ప్రార్థన 42వ కీర్తన అంట, నీ ప్రార్థన ధూపం వలెను, నీ ప్రార్థన ఉదయకాల నైవేద్యం వలెను ఉండాలంట. అది ప్రార్థన అంటే. దేవునికి స్తోత్రం. దేవుని భక్తుడికి భగవంతునికి ఉన్నటువంటి అనుసంధానం ఏంటనుకుంటున్నారు? అంబిక దరగర పరపరపతి కాదు, అది ఎందుకు పనికి రాదు. అచ్చే ఆ పొగ పీడిస్తే నీలో ముక్కులో ఉన్న కంపు పోతుందేమో, కానీ నువ్వు కానీ ధూపం ప్రార్థన అనే ధూపంగా నువ్వు వేస్తే నీ ఒంటిలో ఉన్న కంపు బయటికి పోతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ ఒంటిలో, నీ ఇంటిలో, నీ ఈదులో, నీ గ్రామంలో మొత్తం కంపంతా ఏమైపోతుంది? బయటికి ఖచ్చితంగా పోతుంది. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఆత్మస్వరూపుగా నీలోకి వచ్చేస్తాడు. అప్పుడు నిన్నేం చేస్తాడో, నీలోంచి ఒక మూలుగును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ మూలుగు వచ్చే వరకు దేవుని కనికరం రాదు. మూలగాలు ఆయన దగ్గర ఖచ్చితంగా మూలగాలండి. ఎక్కడెక్కడ మూలకండి, దేవుని దగ్గర మూలగండి. ఎవరి దగ్గర మూలకండి, దేవుని దగ్గర మూలగండి. దేవునికి ఒక సమయం పెట్టుకోండి, అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. రెండో పాయింట్లో ఉన్నాం, ప్రార్థన వినే దాంట్లో ఎవరు ప్రార్థన వింటాడనే దాంట్లో రెండవ పాయింట్లో ఉన్నాం. మూడో పాయింట్ మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఇందాక ఇశ్రాయేలు గారు చాలా చక్కని వాక్య భాగాన్ని చదివారు. అందులో 7వ మాట 32వ దావీదు కీర్తనలో శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆరవ చరణం చదవండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చినను రావంట. దేవునికి స్తోత్రం. ఆయన రావు అన్నాడంటే నీ ప్రార్థన ఆలకించాడనేగా. ఏమండి, ఆయన ప్రార్థన ఆలకించాడనేగా. ఎలా ప్రార్థన చేయాలంట? దర్శన కాలం ఒకటి ఉంటుందండి. ఆయన దర్శించే కాలం ఉంటుంది. పాస్టమ్మ గారు దర్శిస్తున్నారు. ఇప్పటికి 30 ఇల్లులు అయిపోయాయి. జనవరి 1వ తారీఖుని ప్రారంభించబడ్డాం మేము. పెదపాడు అయిపోయినాక పెదపాడుపేట అయిపోయినాక తిమ్మరాజుపేట ఎస్సీ కాలనీ, తిమ్మరాజుపేట అయిపోయినాక మడుతూరు అయిపోయినా మామిడిపాలెం అయిపోయినాక రజాల. ఇలాగా మేము టైం టేబుల్ పెట్టుకున్నాం. కొన్నిసార్లు మేము వస్తున్నప్పుడు మీరు లేకపోతే మరొక టైం మీకు పెడుతున్నాం. రాలేదని కంగారు పడకండి. ఖచ్చితంగా దేవుడిని నమ్ముకున్న ప్రతి ఇంటికి నేను వచ్చి అడిగెడతాను. దర్శన కాలం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వస్తున్నారు, హాయ్ అంటే బాయ్ అంటే బాయ్. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. మీ బాధలు ఏంటో, మీ కష్టాలు ఏంటో, మీ ఇబ్బందులు ఏంటో మీరే వెళ్ళిపోతున్నారు, కానీ మాతో చెప్తే లేదు. కనుక ఒకవేళ చెప్పినా 1, 2 చెప్తున్నారు, పూర్తిగా చెప్పలేదని రోజుకు 3 ఇల్లులు లేదా 4 ఇల్లులు పెట్టుకుని దైవజనుడిగా, దైవ సేవకురాలుగా మీ ఇంటికి వచ్చి అడుగుపెట్టి మీ కష్టాలు రాసుకుని వేకుజామును లేచి కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర మేము పోరాడుతూ, దేవుని దగ్గర ఆరాటపడుతూ, దేవుని అడుగుతూ మీ ద్వారా మరలా సాక్ష్యములు వినే వరకు ఈ ప్రార్థన చేస్తూనే ఉండాలని దేవుడు ఇచ్చినటువంటి కొత్త సంవత్సరంలో ఒక భారం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. గిద్యోను గారింటికి 3 సార్లు వచ్చాం, మీరు లేరు. రెండవది సిస్టర్ గారు లేరు. గనుక రేపు రాత్రికి మీ ఇంటికి వస్తాం, ఎవరున్నా లేకపోయినా. రేపు రాత్రికి ఇంకొక 3. ఎవరు అంటే అమలకంటి. అదే ఏ డ్యూటీ అన్నా మొగోడు లేకపోయినా ఆడమనిషి లేకపోయినా మొగోడు అన్న ఎవరు ఉంటారని చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఇద్దరు కనబడతలేదు మా బతుకు. గనుక ఖచ్చితంగా రేపు సాయంత్రం 7 గంటలు ప్రారంభిస్తాం, 9 గంటలకల్లా మూసేస్తాం, అంతే మా ప్రయాణం. దేవునికి స్తోత్రం. గనుక అమ్మలకంటే అన్నమ్మ 2వ ఇల్లు. 3వ ఇల్లు ఆగర్ గారు, పుష్పజ్యోతి గారు వాళ్ళ అమ్మగారి ఇల్లు. ఓకేనా? గనుక 4వ ఇల్లు ఎవరిదంటే ప్రేమజ్యోతి. వచ్చిందా? ప్రేమజ్యోతి ఇల్లు. రేపు రాత్రికి మీ గృహాలకు ముందుగా చెప్పే వస్తాము. ఫోన్ నెంబర్ లేకపోతే ఫోన్ చేసి కూడా వస్తుంటాం. గనుక ప్రేమజ్యోతి గారు, తర్వాత పక్కన శాంతమ్మ గారు ఉన్నారు, లూదియమ్మ గారు. ఒకసారి ఆవిడ లేపండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ రేపు రాత్రికి మీ ఇంటికి వస్తాము. ఓకే, కూతురి దగ్గర నుంచి మీ ఇంటికి వస్తాం. ఆ విషయాన్ని మీరు గమనించండి.
గనుక దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా చక్కగా కొర్నేలు గురించి మనం విన్నాం, యూదా రాసిన మాటలు విన్నాం. మరొక మాటను ఇంకా ఎవరు ప్రార్థన వింటాడో ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథములో సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనంలో మరొక మాటను మనం విందాం. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు. జాగ్రత్తగా వినండి, ఈ మాట పట్టుకోండి, నీకోసమే. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆనందం నీలోనే. మీకు చాలా పాటలు వచ్చారా? టెస్ట్ చేశాను జస్ట్. ఏసన్న గారి పాటలు ఉన్నాయేమో, ఆయన పాటలు మన మదిలో నిలిచి ఉన్నాయో మర్చిపోతున్నారు. జస్ట్ ఒక మాట జ్ఞాపకం చేయండి. మీరు అమ్మో బలెట్ శంకర్లు ఉన్నారండి మన దాంట్లో. మరి పాడమంటేనేమో అయ్యో నాకు చదువునేదండి, అయ్యోరు నేను పాడి వాళ్ళకి ఇచ్చేయండి. ఆల్రెడీ పేర్లు చక్కగా పాటలు పాడినారు. ఒకసారి వాళ్ళకి చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడికి స్తోత్రం. నేను అనుకున్నాను ఒకలో ఇద్దరు కావాలి ఉన్నారు సింగర్లు అనుకున్నాను. మన సంఘంలో చాలా మంది సింగర్లు ఉన్నారండి బాబోయ్. వీళ్ళ పాటలు ఆలకిందంటే నాకే ఆశ్చర్యం కలిగింది. ఇక్కడి నుంచి కొత్త బ్యాచ్ని, పాత బ్యాచ్ని దించేసి కొత్త బ్యాచ్ని ఎక్కాల. ఈస్టర్ పండగకి మీరు తీసుకున్న చీరలన్నీ ఆలకించండి. వాళ్ళు యూనిఫామ్గా వేసుకుని వాళ్ళ కోరిక నిలబడతారు. మీరు ఎలాగ నిలబడతలేదు. ఒక అమ్మ నిలబడితే ఇంకొక అమ్మ కూర్చుని పోతుంది. వీళ్ళేమో ఎప్పుడెప్పుడో వస్తున్నారు పురుషులు, రెండర్రా టయానికి 2 వచ్చి ఈరోజు వాళ్ళకి పాటలే ఇవ్వలేదు, ఎందుకంటే టైం దాటిపోయింది. ఫోన్లే అయ్యో పాడకపోతే అలాగా ఇచ్చేయాలని మేము మొమ్మాటకి ఇచ్చేస్తే ముళ్ళు దాటిపోతుంది. మళ్ళీ మా కాసి ఎర్రగా చూస్తున్నారు. మీరు దేవునికి స్తోత్రం. మీరు ఏ టయానికంటే రానండి, మేము ఖచ్చితంగా సమయానికి ఏం చేస్తాము, ముళ్ళుని బట్టి ముందుకెళ్ళిపోతామని కొత్త సంవత్సరంలో మేము తీర్మానం చేసేసుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పడారా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా చక్కని మాట, విలువైన మాట అండి, చాలా మనల్ని ఆశ్చర్యపరిచే మాట. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఎవరికి ఆనందం అంట? యథార్థత అంటే ఏంటండి? మాట్లాడతలేదు. ఉన్నట్టుగా బ్రతకడమే యథార్థత. చెప్పండి. ఇంకా ఎన్నో ఉంటాయిలేండి సార్, రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి మనకి. ఉన్నట్టుగా బ్రతకడమే. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో దేవునికి బడి నువ్వు జీవించడమే, దేవుని దగ్గర జీవించడమే యథార్థత. ఆ యథార్థత లేకుండా మనం ప్రార్థన చేస్తేనంట వాళ్ళు ఏమన్నాడో తెలుసా? భక్తిహీనులు అర్పించే అర్పణలు హేయములు అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం భక్తిహీనులుగా ఉన్నామో భక్తులుగా ఉన్నామో చెక్ చేసుకోవడమే. ఇంకా పాస్టర్ గారు చెప్పవసరం లేదు. మీకు అర్థమవుతుందా? మనం భక్తులుగా ఉండాలా, భక్తిహీనులుగా ఉండాలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు తెలిసిపోతే ఆటోమేటిక్గా దేవునికి విరోధమైనది ఏదైనా మనం చేస్తుంటే, దేవునికి నచ్చనిది ఏదైనా మన బిహేవియర్లో ఉంటే మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోద్ది. అమ్మో ఇది దేవునికి ఇష్టం కాదు కదా, అమ్మో ఇలా ఉంటే దేవుడు మెచ్చుకోడు కదా, అమ్మో ఇలా ఉంటే దేవునికి కోపం వస్తుంది కదా, మనకు అర్థమైపోతుంది. అందుకనే మనల్ని ఏమన్నాడు ఆయన? 2 చెప్పాడు. భక్తుల్ని చూపించాడు ఇక్కడ, చెప్పండి, భక్తిహీనుని కూడా చూపించాడు. భక్తులను చూపించాడు, భక్తిహీనురాలను కూడా చూపిస్తున్నాడు. నీకోసం నా కోసమే మాట్లాడుతుందో చెప్పుతున్న నా సంగతి తేలుతాడు, వినుసున్న మీ సంగతి తేలుతాడు. మీకు ఒకటైతే మాకు 2. దేవుడు వాక్యంలో చెప్పకపోతే మాకు 2 వేస్తాడంట దరువు. హల్లెలూయా. మీకు ఒకటేనంట తీర్పు, మాకు 2 అంతలు తీర్పు అంట. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాటను దేవుని వాక్యంగానే మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితం మారుతుంది. ఈరోజు ఈ 2వ నెలలో వచ్చేసాం. 2026 సంవత్సరం 2వ నెల మొదటి రోజులో వచ్చేసాం. ఇంకా మనం మారకపోతే ఎలా? ఇంకా మనం చేంజ్ అవ్వకపోతే ఎలా? ఇంకా మన మనసు మారకపోతే ఎలా? ఇంకా మన బ్రతుకు మార్చుకోకపోతే ఎలా? ఇంకా దేవుని దగ్గరికి దూరంగా ఉంటే ఎలా? మన దేవుడు 2 చేతులు చాపుతున్నాడు. ప్రయాసపడి, అది ఏ ప్రయాసం ఆయనకు తెలుసు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్నా పెదపాడు గ్రామస్తులారా అని అనలేదు. తిమ్మరాజుపేట ఎస్సీ కాలనీ వాళ్ళారా అని అనలేదు. పాండ్రంపురం వాళ్ళారా అని అడగలేదు. సమస్త చెప్పండి ఏమన్నాడు? సమస్త జనులారా నా యొద్దకు. మీరు ఎక్కడికెక్కడికో వెళ్తున్నారా? కోట్లూరు చుట్టూ తిరుగుతున్నారు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు, లాయర్ల దగ్గరికి వెళ్తున్నారు.
నాయకుల దగ్గరికి వెళ్తున్నారు, మీకు న్యాయం జరగలేదు, మీరు అన్యాయస్తులుగానే మిగిలిపోతున్నారు, డబ్బు అయిపోతుంది, ధనం అయిపోతుంది, సమయం అయిపోతుంది, కానీ మీకు అన్యాయమే జరుగుతుంది. నా దగ్గరికి వస్తే మీకు న్యాయం చేస్తాను. ఐ యామ్ ఏ జడ్జ్. ఏమన్నాడు? నేనే మీకు న్యాయవాదిని, నేనే మీకు న్యాయం తీర్చేవాడిని, న్యాయాధిపతిని నేనే, సైన్యములకు అతనికి అధిపతిని నేనే, సైన్యానికి అతనికి అధిపతిని నేనేరా బాబు, రండిరా బాబు నా దగ్గరికి అని దేవుడు అంటుంటే మనం ఎక్కడికో పరిగెడుతున్నాం కానీ దేవుని దగ్గరికి. అందుకే కొంతమంది జ్ఞానవంతులు, తెలివైన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏదైనా ఒక పని దగ్గరికి వెళ్ళేదాడు ఫస్ట్ పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయిస్తారు. కారణం ఏంటనుకున్నాం? మా సొంత ఆలోచన ఉన్నప్పటికీ, మా ధనం ఉన్నప్పటికీ, మా ప్లాన్ ఉన్నప్పటికీ దేవుని సహాయం లేకపోతే ఇది అవదేమో అనే భయంతో ఎక్కడికి వస్తారు? ఫస్ట్ దేవునికి ప్రయారిటీ ఇస్తారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అదే 15వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక చక్కని మాట, సామెతల గ్రంథము, అదిగో భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించెను. ఇందాకేమన్నాడు? పేపర్ అవతల ఏమన్నాడండి? భక్తిహీనుల యొక్క అర్పణలు హేయములు అన్నాడు, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తానన్నాడు. ఇక్కడేమన్నాడు? భక్తిహీనులు యెహోవాకు దూరంగా ఉంటారంట. భక్తిహీనులు భక్తుల్లాగా ఉండడానికి కష్టపడతారంట కానీ చేయలేరంట భక్తి. అందుకే వారు భక్తిహీనులుగా మిగిలిపోతారు, వారు దూరంగా ఉంటారు. అంతేకాదు ఇక్కడ అన్నాడు నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. చూడండి ఎలా చూడండి ఇంకా, అదిగో దేవుని నీతి. ఎవరి నీతి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేవుని నీతి అక్కడ అంత దూరంలో ఉంది నీకును దేవునికి. అయితే ఆ నీతి నీ మీదకి, నీ నడినెత్తి మీదకి రావాలి. నీ నడినెత్తి మీదకి రావాలంటే ఒక దేవదూతను పంపిస్తాడంట. ఆ వ్యక్తిని చూసిరా, ఆ వ్యక్తి యొక్క బ్రతుకుని చూసిరా, ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ చూసిరా, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిరా, ఆ వ్యక్తి యొక్క నడవడికను చూసిరా, ఆ వ్యక్తి యొక్క ఆ తినే ఆహార విషయాలను చూసిరా, ఆ వ్యక్తి పడుకునే విధానం, ఆయన నడకను పడకను చూసిరా, ఆయన యొక్క గృహాన్ని చూసిరా. ఆయనలో నీతి కొంచెం ఉన్నా, ఆయనలో కొంచెం నీతి ఉన్నా, ఆయనలో ఆవగింజలో 4వ వంతు నీతి ఉన్నా, నేనేం చేసేస్తాను? ఆయన ప్రార్థన అంగీకరిస్తాను. అర్థమైందా మీకు? అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు మనం ఏం సంపాదించుకోవాలా? మాట్లాడతలేదు, నీతి సంపాదించుకోవాలా. ప్రపంచంలో ఒక సామెత ఉంది, నీతి లేనివాడు మాట్లాడలేదు. మీకు తెలుసు కానీ చెప్పరు. నీతి లేనివాడు కోతి కంటే నీచుడు. ఎందుకు కోతితో పోల్చాడు? కోతికి నీతి ఉంటుంది కాబట్టి. అదే చేతితో సొమ్ములు ఎట్టుకుంటుంది, అదే సైడ్ నోట్లు ఎట్టుకుంటుంది. అది అదే చెయ్య ఎవడన్నా వెళ్తుంటే చేతిలో ఉన్న అంటుపండు లాగేసుకుంటుంది. అదే చేతితో ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడెక్కడో గోక్కుంటుంది. అది ఇలాగ అంటుంటుంది. దానికి నీతి ఉండదు. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో తెలీదు. నీతి లేనటువంటి కోతులు పోల్చాడు మనిషిని. ప్రియులారా అర్థం చేసుకోండి. చెప్పండి, మొట్టమొదటిగా ఎవరి ప్రార్థన ఎవరికి చేయాలి? రెండవది ఎవరు ప్రార్థన వింటాడు? ఆలకించారా? 2 పాయింట్లు అయిపోయాయి. 3వ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం. ఒక్కొక్క పాయింట్ నుంచి 3 లేదా 4 మాటలు మనం నేర్చుకున్నాం. చివరి పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం. అసలు ఎవరి ప్రార్థన విన్నాడు? లాస్ట్ పాయింట్. అర్థమవుతుందా మీకు? వాక్యం అర్థమవుతుందా? వ్యర్థమవుతుందరా? అర్థమవుతుంది అన్న వాళ్ళు మంచిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నిటికీ ఒకటే దెబ్బ, హల్లెలూయా. కొత్త సంవత్సరంలో కూడా నేర్చుకుందామా హల్లెలూయా అనే పదం? అనండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర ఎలా ఉండాలంటే తెలుసా? మనం చిన్న పిల్లవానిగా అయిపోవాలంట. డాడీని ఆ కూతురు అడిగేటప్పుడు, లేకపోతే ఆ కొడుకు అడిగేటప్పుడు ఎలా అడిగితే, డాడీ నువ్వు చాలా మంచోడు డాడీ. ఏమంటది? నేను మంచోడని నాకు తెలుసు, కానీ ఏమంటది ఆ పాప? నువ్వు చాలా మంచి. అంటే నా దగ్గర నుంచి ఏదో రాబెట్టుకోవాలని ఉందా ఆ అమ్మాయికి? నా దగ్గర ఏదో కోరుతుంది, నాకు అర్థమైపోద్ది. అంటే మనం ఏం చేస్తుంటే దాన్ని చాలామంది అంటారు, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత అర్థం కాక చాలామంది పిల్లల్ని ఏం